ఒకటో కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. ఆమేన్. పరిశుద్ధ ఆత్మ తండ్రి వాక్యము ద్వారా మిమ్ములను బలపరిచి దీవించును గాక. ఆమేన్. బాగా శ్రద్ధగా వినండి అమ్మా, కొద్ది సమయం శ్రద్ధగా వినండి. మరి పెంతుకోస్తు పండుగ దినాలంటే ఏమిటో మీకు అర్థం కాలేదు. అర్థమయ్యిందా? 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 కనుక ఇంకెప్పుడు మిమ్మల్ని ఏ పండుగ ఉందని, ఏ ప్రార్థన ఉందని ఎప్పుడు మిమ్మల్ని రమ్మని అనలేండి. మీరు ఇష్టమైతే ప్రార్థనకి ఏకీపించండి, కష్టమైతే మానేయండి. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టకూడదు కాబట్టి. ఈ పెంతుకోస్తు పండుగ దినాలు ప్రార్థన అని చెప్పి ఉన్నమతి పోయేలాగుంది. కాబట్టి ఇక మీదట మీకు ఏది కూడా ప్రార్థన ఉందని చెప్పను. మీకు ఏమైనా జ్ఞాపకం వస్తే, ఒకవేళ దేవుడు జ్ఞాపకం ఇస్తే ప్రార్థన ఉంటే మరి ప్రార్థనకి ఏకీపించండి. కాబట్టి మరి ఎందుచేత అంటే మీరేం చెప్పినా కానీ మీకు అర్థం కాదు, నేనేం చెప్పినా కానీ మీకేం అర్థం కాదు. ఈ పక్కన విని ఆ పక్కకు వదిలేస్తారు. కాబట్టి ఏదైనా పని చేస్తే, ఏదైనా చెప్పితే, చేసింది ఏమైనా వింటే దాని ఫలితం అర్థమవుతుంది. గనక వినకుండా ఉంటే దాని ఫలితం ఎందుకు అర్థమవుతుంది? కాబట్టి మీరు చెప్పినా వినరు, విన్నా కానీ దాన్ని భద్రపరుచుకోరు, భద్రపరుచుకున్నా దాన్ని పట్టించరు. కాబట్టి మీకు చెప్పడం వలన ప్రయోజనం ఏమీ లేదని నాకు బాగా అర్థమైందనమాట. గనక మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే, మరి గొప్పవారిని, పెద్దవారిని, లేకపోతే ఇంకా గొప్పవారిని అందరినీ కూడా తన పని నిమిత్తమై వాడుకుంటాడు. లేక వారే పని చేయాలి, లేక వారే ప్రార్థన చేయాలి, లేక వాళ్ళే సువార్త ప్రకటించాలి, లేక వారే మరి పనులు చేయాలి. మేము దానికి అర్హులము కాదు, మేము ఆ పనులు చేయలేము, మేము ఆ పనికి రాలేము, మా వల్ల కాదు అని చెప్పుకునేవారు చాలామంది ఉంటారు కదా. చాలామంది ఉన్నటువంటి వారిలో ఈ కొరింథీ పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మరి చాలా సంగతులు చెప్తున్నారు. అందులో మీకు గనక 1, 2, 3 అంశములు మాత్రమే చెప్తాను. కాబట్టి మరి కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. గనక పనితీరు చాలా ఉన్నాయి. గనక పని లక్షణాలు చాలా ఉన్నాయి. పని లక్షణాలు ఏంటంటే, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టును నరికేవాడు ఒకడు, దాన్ని ముక్కలు చేసేవాడు ఒకడు, ఆ చెట్టుని తీసి దాన్ని కోసి బల్లలు, కుర్చీలు, మంచాలు, టేబుళ్ళు చేసేవాడు ఒకడు. గనక ఇలాగా కనపడే వస్తువు ఒకటే కానీ దాని నుంచి పనితనం వేరువేరుగా ఉంటుంది. కాబట్టి మనిషి అన్న పేరు మనిషి ఒకడే. గనక మనిషి ఒకడే. గనక మనిషి మరి విధానమును బట్టి దేవుని ఏర్పాట్లో దేవుడు వాడుకునే విధానం వేరువేరు. గనక దేవుడు నడిపించే విధానం వేరువేరు, దేవుడు నడిపించే సంగతులు వేరువేరు. కాబట్టి దేవుని తలంపులు ఎలాగుంటాయో కూడా ఎవరికి తెలియదు. గనక ఒకవేళ దేవుని తలంపు ఎవరికైనా తెలుసు అని మనుషుడు అనుకున్నా కానీ దేవుని తలంపులకి మనిషి తలంపులకి ఎంత దూరం అంట? ఎంత దూరం? భూమికి ఆకాశం ఎంత దూరమో అంత దూరం. గనక నాకు కొంత దేవుడి గురించి తెలుసు, నాకు కొంత పని గురించి తెలుసు, లేక నాకు కొంత తెలుసు అనే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇచ్చే మాట దేవుడు. గనక మీ తలంపులకు నా తలంపులకు తూర్పుకి పరమటికి ఎంత దూరమో, ఆకాశానికి భూమికి ఎంత దూరమో అంత దూరం ఉన్నాయి. గనక దేవుని తలంపులు మనం తెలుసుకోవాలంటే, దేవునిలో మనం కలిసి ఉంటే, దేవుడు చెప్పిన మాటలు వింటే, మనం ఆ దేవుడు చెప్పిన సంగతులు ఏంటో మనకి అర్థమవుతాయి. గనక మామూలుగా అర్థం కావు కృపావరములు. గనక ఒక వరము, కృప అంటే ఏంటి? దేవుని లక్షణాల్లో ఒక లక్షణము. కృప అంటే దేవుని లక్షణాల్లో ఒక లక్షణము కృప. కాబట్టి ఈ కృప అనేది ఆది కాండము నుండి గనక ప్రకటన గ్రంథం వరకు ప్రార్థించిన భక్తులకు, మరి వాక్యం చదివిన భక్తులకు
రాసుకునే భక్తులకు దేవుడు కృప చూపిస్తూనే వచ్చాడు. గనక దేవుడు కృప చూపుతూనే వచ్చాడు. కొంతమంది ఆ దేవుని కృపని ఆశీర్వాదముగా దానిని ఎంచుకొని గనక మరి ఆశీర్వాదముగా దానిని అందుకొని ఈవేళ నేను ఎలాగున్నానంటే అది దేవుని కృపయే అని కొంతమంది చెప్పుకున్నా కానీ మరి స్పష్టంగా అయితే పౌలు గారు ఏం చెప్తారు, ఈవేళ నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఏమై ఉన్నాను, దేవుని కృపే. గనక దేవుని కృప వల్లే ఇంకా ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నా, ఇంకా ఇన్ని బాధలు పడుతూ ఉన్నా నేను క్షేమంగా ఉన్నాను. గనక క్షేమంగా ఉండటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపయే. గనక దేవుడు నాకు ఇచ్చిన కృపయే. గనక ఆ కృపలో మరి నానా విధములుగా ఉన్నవి. ఆ కృప ఒకటే. గనక అందరి మీద దేవుని కృప ఉన్నది. గనక ఇప్పుడు మన అందరి మీద దేవుని కృప ఉన్నది అని మనం అనుకుంటే ఇక బయట ఉన్న వారి మీద దేవుని కృప లేదని మనం అనుకోనవచ్చునా? అనుకోకూడదు. గనక మన మీద ఉండే కృప మన మీద ఉంది, వారి మీద ఉండే కృప వారి మీద ఉంది. గనక దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారికి ఉండే మరి కృపలో ఉన్నటువంటి వరములు చాలా గొప్పవి. దేవుని వాక్యము ద్వారా తెలుసుకున్నటువంటి కృప చాలా గొప్పది. దేవుడు రక్షకుడిని తెలుసుకున్నటువంటి మరి కృప చాలా గొప్పది. వ్యాధిలో ఉన్న, బాధలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న గనక ఇలాగ ఉండటానికి దేవుడు తన కృప చూపించాడు. ఆ కృపలో మనందరము కూడా ఒక్కొక్కరము నానా విధములైనటువంటి మరి పరిస్థితులు కలిగిన పనివారం. గనక పనివారం అంటే అందరూ పని చేయాలి. చెట్టు నరికేసి అక్కడ పడేసి వెళ్ళిపోతే వాని పని అయిపోయింది. ఇంకొకటి ఏం చేయాలి, దాన్ని కోయాలి. గనక ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలంటే నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకడే. పనితీరులు పని యొక్క పనులైతే వేరువేరుగా ఉన్నాయి. పనులు చేయటానికి మనుషులు వేరు మనుషులు కావాలి. గనక ఆ పనితీరంతా కూడా నడిపించేది ఎవరు అంటే ఒక్క పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కృపావరములు నానా విధముగా ఉన్నాయి. ఇప్పుడు మనకేం కావాలి చెప్పండి? ఆ కృప ఏమిటి అన్నది మనకు అర్థమైతే ఆ కృపలో ఉన్న వరాలు మన దగ్గరికి వస్తాయి. గనక కృపే కావాలి, వరములు వద్దు అని అంటే ఒక కృప తెలిస్తే వరములు అర్థం కావు. గనక ఏం కావాలి? కృప కావాలా, వరాలు కావాలా? మళ్ళీ అడుగుతున్నా, కృప కావాలా, వరాలు కావాలా? నన్ను చూడండి. నాకు మళ్ళీ కోపం వచ్చేది ఇప్పుడు రెండు కావాలంటే. ఎందుచేత అంటే గనక కృప కావాలంటే కృప ఆల్రెడీ ఇచ్చాడు కదా. మరి కృప కావాలంటే ఇప్పుడు దేనికోసం ప్రయాసపడాలి? దేనికోసం ప్రయాసపడాలి? వరాల కోసం ప్రయాసపడాలి. అంటే కృప ఒకటి ఆల్రెడీ దేవుడు మనం పుట్టకముందే ఆ దేవుడు అమర్చిపెట్టాడు, ఇచ్చి వేశాడు. అది మనం పుట్టి జన్మించి ఇంతకాలం వచ్చిన తర్వాత వాక్యాన్ని విని చదువుకున్న తర్వాత దేవుడు ఎంత కృపామయుడో అన్న సంగతి అర్థమైంది. కాబట్టి ఆ కృప మనకు అర్థమైంది. మరి కృపలో ఉన్నటువంటి వరముల సంగతి ఏంటి అర్థమైందా? మరి కృప దొరికింది కాబట్టి కృప మనం అడగల. దేవుడు తనకు తానే కృప ఇచ్చాడు. ఇప్పుడు మనం పొందుకోవాల్సింది ఏంటి? ఈ కృపలో ఉన్నటువంటి వరాలు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకిచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి సమృద్ధిని ఏం చేయాలంటే అనుభవంలోనికి తెచ్చుకోవాలంటే ఏం కావాలి? మనకి కొన్ని నియమాలు కావాలి. ఆ నియమాలు కావాలంటే అవి వాడుతున్నప్పుడే, అవి మన దగ్గరికి వచ్చినప్పుడే, అవి మన అనుభవంలోనికి వచ్చినప్పుడే దేవుడు మనల్ని ఏదైనా పనికి వినియోగిస్తాడు. దేవుడు మనకి ఏదైనా పని చెప్తాడు. దేవుడు మన ద్వారా ఏదైనా పని చేస్తాడు అని అప్పుడు మనకు వస్తుంది. అప్పుడేమవుతుంది? కృపలో ఉన్న వరము నీకు అర్థమవుతుంది. గనక కృపలోనే ఉన్నాం కానీ ఖచ్చితంగా ఏం అర్థం అవ్వట్లేదు. వరం అర్థం అవ్వట్లేదు. మరి ఇందాక కృప కావాలి, వరం కావాలంటారు. ఏం కావాలి? గనక మరి కృప ఆల్రెడీ దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు వరం కావాలంటే ఏం చేయాలి? ఆ దాంట్లో పని చేయాలి. పని చేస్తే పనితీరేంటో మనకి అర్థమవుతుంది. అర్థమవటాన్ని బట్టి చూస్తే మరి దేవుడు ఒక్కడే. మనం అందరము కూడా రకరకాలైన బట్టలు, రకరకాలైన ఫేసులు, రకరకాలైన తత్వాలు, రకరకాలైన తలంపులు, రకరకాలైన మరి రకరకాలైనటువంటి ఉద్దేశములు కలిగిన వారం. గనక మనందరము కూడా రకరకాలైన ఉద్దేశములు కలిగిన వారం.
కానీ మనందరి పైన ఈ కృపావరములు అమర్చి పెట్టేటువంటి దేవుడు ఒక్కడే, గనక ఒక్కడే. ఇప్పుడు ఆ ఒక్క దేవుని యొక్క కృపలో మనము ఒక వరముగా, ఒక పనిముట్టుగా, ఒక మరి వస్తువుగా వాడబడాలంటే ఆయన వాగ్దానమును అనుసరించి నడవాలి. గనక ఒకటి ఇచ్చాడు అనుకోండి దేవుడు, ఒకటి ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే ఏం చేస్తాడు? రెండోది ఉన్నదా? ఉందా రెండవది? ఏమా ఉందా రెండవది? మీరు మాట్లాడరు చూశారు, అందుకే. గనక మీలో క్వశ్చన్ సరిగ్గా మరి మీకు ఆన్సర్ చెప్పగలరు. మీకు గనక ఇది అర్థమైతే మీరు ఎందుచేత అంటే మీరు వినరు, వినదాన్ని గ్రహించరు, అదేమైనా సంగతి మీకు అర్థం కాదు అని ఖచ్చితంగా ఎందుకు చెప్తానంటే ఇలాంటి ప్రశ్నలకి జవాబు మీ దగ్గర రాదు. కాబట్టి మీరు ఎక్కడ అలాగే ఉంటారు. కాబట్టి అలా ఉండకూడదు అని పౌలు గారు గనక నేను ఒక్కడనే పని చేస్తున్నాను, లేకపోతే నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కడనే ప్రార్థన చేస్తున్నాను అని అనుకునే వాళ్ళు ఆ దినాల్లో ఉండవచ్చును. అందు నిమిత్తమై అరే నువ్వు ఒక్కడివే కాదురా, కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, మనుషులందరూ రకరకాలుగా ఉన్న అందరినీ నడిపించేవాడు ఏకదేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక్కడే. కాబట్టి ఇది బాగా గ్రహించాలి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. గనక 4వ వచనములో ఇప్పుడు మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు చూడండి ఏం చెప్తున్నాడు ఆయన అంటే గనక మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. ఈ 3వ వచనములో మరి చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. కాబట్టి 3వ వచనములో ఏమి చెప్తున్నాడు అంటే 3వ వచనములో ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కాబట్టి ఎందుకు పౌలు గారు బతిమలాడుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఇలాగున ఒకరిలో వారికి ప్రేమ కలిగి మీరు పిలువబడిన పిలుపు ఎలాంటిదో తెలుసా? మీరు పిలువబడిన దేవుడు పిలిచిన పిలుపు ఎలాంటిదో తెలుసా? చాలా శ్రేష్టమైనటువంటి పిలుపు, చాలా మంచి పిలుపు, గనక చాలా ఉన్నతమైన పిలుపు. ఆయన ఆ సమయంలో ఎవరినైనా గొప్పవారిని ఇంకా వేరే వారిని పిలుచుకోగలడు. గనక ఎవరిని పిలిస్తే ఆయన పని జరుగుద్దో దేవుడు వారిని పిలిచి వారిలో ఉండవలసిందే మీరు పరిశుద్ధ పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన గనక మరి సంపూర్ణమైనటువంటి వినయముతో కూడిన సాత్వికముతోను నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కాబట్టి మీరు వినయముగా ఉండండి. గనక మీరు ఎలాగ పిలిచిన పిలుపునకు తగినటువంటి ఆ మాటకి లోబడి ఉండండి. ఆ యొక్క మరి మాటకి లోబడి ఉండి అనుసరించినప్పుడు గనక ఇలాగ మీరు ఉండటానికి మిమ్మల్ని ఏం చేస్తానంటే బతిమాలుకుంటున్నాను. పౌలు గారు ఆనాడు ఈ కొరింథీలో ఎఫెసులో ఉన్న వారికి కొన్ని సంగతులు బతిమలాడి చెప్పవలసి వచ్చింది. గనక బతిమలాడి చెప్పవలసి వచ్చింది. మీకు కూడా ఎన్నిసార్లు ప్రార్థన ఉంది అంటే ఎన్నిసార్లు బతిమలాడిన కానీ మీకు ఏమీ అర్థం కాదు. గనక 4వ వచనము శరీరం ఒకటే ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితే. కాబట్టి మన అందరం ఏమై ఉన్నామంటే ఒకటే శరీరము. గనక సంఘమంతా కలిసి ఏమయ్యున్నాం? ఒక్కటే శరీరం అయ్యున్నాం. గనక ఆత్మయు ఒక్కడే అయ్యున్నాడు. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుటకు పిలువబడుతుంది. గనక ఇలాగ మీరు ఈ మంచి విషయాలు పొందుకొని అనుభవంలోనికి తెచ్చుకొని గనక ఇవి జాగ్రత్తగా మరి జరిగించడానికి నిరీక్షణ కలిగి ఉండుటకు ఎందుకు పిలువబడ్డారంటే ఇందుకు పిలువబడుతుంది. 5వ వచనం ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే,
అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆయన అందరిలో ఉన్నాడు, ఒకరిలో కాదు, అందరిలో ఉన్నాడు. గనుక అందరిలోనికి కూడా మరి ఆయన తన చిత్తాన్ని నడిపిస్తున్నాడు. 7వ వచనం, అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. కాబట్టి ఇవన్నీ మనం పొందుకొనటానికి, ఈ అనుభవాలన్నీ మన దగ్గరికి రావటానికి ఈయన ఏం చేశాడంటే గనక మరి అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము ఒకటే. గనక క్రీస్తు అనుగ్రహించే వరము, ఆ వరము ఈ యొక్క సంఘములో లేక విశ్వాసులో అది స్థిరపడి బలపడి గనక వృద్ధిలోనికి రావాలని పౌలు గారు మరి చాలా ప్రయాసపడుతూ ఆ ప్రయాసములో వీరు పరిశుద్ధాత్మ కలిగిన వారై ఉండవలెనని మరి ఏకత్వము కలిగి ఉండవలెనని ప్రార్థన చేశాను. గనక మరి ప్రవచనము, అలాగే ప్రవచనములో నెరవేరిపోవచ్చినటువంటి ఒక సంగతి ఒకటి. గనక మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16-17 వచనములు. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి ఈయన ఇలాగ యేసుక్రీస్తు ప్రభువారి మీదకి ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ వస్తుందని యెషయా గారు అలాగే ఇర్మీయా గారు ఏం చేశారంటే, ఒక ఆయన గొప్ప ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు గనక ఆయన మీద ఇలాంటి పావుర రూపములో పరిశుద్ధాత్మ వచ్చి నిలిచినప్పుడు ఆయన మరి ఒక శబ్దముతో గనక ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని మరి ఎలాగున ఆకాశం తెరవబడి ఆ శబ్దం వినిపిస్తుందో ఆయన అందరి రక్షణ కొరకు వచ్చిన యేసుక్రీస్తు అయి ఉన్నాడని నమ్మవలెనని పరిశుద్ధాత్మ మరి సాక్ష్యముగా పలికినట్లు మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ముందు జరగబోయేది గనక ముందు జరగబోయేది ఇది యోహాను గారు రాశారు. గనక ఈ మత్తయి రాసినటువంటి ఆయన యోహాను గారు గురించి మరి వ్రాసి యోహాను గారు ప్రభు గురించి ఏం చెప్పారు గనక ప్రభువు మరి భూలోకానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఆ వచనములన్నిటినీ వాటన్నిటినీ కూడా మరి స్పష్టముగా ఈ స్థానికుడైనటువంటి యోహాను గారు వ్రాశారు. గనక వ్రాసినటువంటి ఈ యొక్క మాటను బట్టి చూస్తే ముందు జరగబోయే సంగతులను గనక ముందుగానే పరిశుద్ధాత్మ తండ్రి వారు రాసి వారికి వచనములన్నిటినీ అర్థమయ్యేటట్లుగా బోధించను. పరిశుద్ధాత్మ దేవుడు ముందు జరగబోయేది, తరువాత జరుగుతున్నది, ఈ అన్ని విషయాలు అన్ని కాలాల్లో ఉన్నవి అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే తెలియచేస్తాడు. గనక మనం అంత జాగ్రత్తగా ఉండి మరి యెషయా గారికి ఇర్మీయా గారు మరి ప్రవచించినటువంటి ప్రవచనములు గనక మరి స్థానికుడైనటువంటి యోహాను గారు కాలములోనికి వచ్చాక అవి నెరవేర్పులోనికి ప్రవచనము నెరవేర్పు వచ్చింది. అక్కడ కృప చూపించాడు, ఇక్కడ కృపలో ఉన్నటువంటి ఆ పనితనాన్ని నెరవేర్పు చూపించడం జరిగింది. గనక ఈ పరిశుద్ధ ఆత్మ సహాయము ప్రతి ఒక్కరు కూడా పొందాలి. ఇప్పుడు 5వ వచనము కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. గనక పనితనము రకరకాలుగా ఉండొచ్చును. పని అందరూ చెప్పిన సమయానికి వచ్చి పని చేయలేరు. కాబట్టి ఒకడొక సమయాన్న ఒకరొక సందర్భంలో ఇలాగ రకరకాలైనటువంటి పరిచర్యలు గనక రకరకాలైనటువంటి పరిచర్యలు చేయాలి. గనక అన్ని పరిచర్యలు ఒక్కరే చేయలేరు. గనక అందరూ అన్ని రకాలైన పరిచర్య చేయాలి అంటే గనక పరిచర్యలు జరిగించేవాడు దేవుడు ఒక్కడే.
మనుషులు కనపడాలి, విస్తారంగా మనుషులు కనపడాలి. ఆ విస్తారమైన మనుషుల్లో దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ఇచ్చి గనక పరిచర్యలు రకరకాలైన ఒక్కొక్కరు ఒక పరిచర్య జరిగించాలి. అది దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ గనక నడిపింపులు నానా విధములుగా ఉన్నవి. అవన్నిటినీ కూడా పనులు జరిగించువాడు దేవుడు. గనక మనకి బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక దేవాలయం కట్టేటప్పుడు గనక మరి సొమ్ము సమకూర్చాలి, గనక అందరూ సమకూర్చుతాం. అలాగే మరి సామాగ్రి గనక అన్నీ సమకూర్చుతాయి. అలాగే వస్తువులు అన్నీ సమకూర్చబడతాయి. గనక ఏ వస్తువు ఎప్పుడు రావాలి, ఏ వస్తువు ఎప్పుడు తేవాలి, గనక ఎవరెప్పుడు ధన సహాయం ఇవ్వాలి, గనక ఎవరెప్పుడు పని ప్రారంభించాలి, ఎవరు పని ఎలా చేయగలరు, ఇవన్నీ కూడా ఈ మందిరానికి మరి ఆరంభము కాకమునిపే ఒక్కొక్కరిని ఒక పని మీద అందరూ అన్ని పనిముట్లుగా మరి వాడబడి ఆ పనులన్నిటినీ జరిగించేవాడు ప్రభు అక్కడే. ఇక్కడ మనుషులు ఎవరు కాదు. గనక నేను పని చేశాను, చాలామంది చంకలు కొట్టుకుంటుంటారు అన్నమాట. గనక మందిరం పని చేశాను. దేవుడు చెప్పకపోతే ఎవడయ్యా నువ్వు చెప్పింది? దేవుడు ప్రేరేపించకపోతే నువ్వు పని చేయగలవా? చేయలేవు. కాబట్టి నువ్వు పని చేయలేవు. గనక దేవుడి సన్నిధికి ఏదైనా పనిముట్టు తేవాలి. నువ్వు దేవుడు తేమంటే ఆత్మ ప్రేరేపిస్తే తేగలవు, లేకపోతే ఊరికే తేలేవు. అలాగే అది ఏ పని అయినా సరే, గుమ్మమైనా కిటికీ అయినా ఏదైనా సరే దేవుడు ప్రేరేపిస్తేనే పనులు అవుతాయి. గనక ఒకరి ద్వారా ఒక పని అవుతుంది. అన్ని పనులను కూడా కల్పించి ఆ పనులు జరిగించేవాడు ప్రభు అక్కడే. అన్ని పనులు చేపించుకునేవాడు ప్రభు అక్కడే. గనక అన్ని పనులన్నింటినీ జరిగించేవారు కనపడేది మనుషులు, కానీ ఆ మనుషుల్లో దేవుడు తన పనిని జరిగించుకుంటున్నాడు. కాబట్టి గనక నేనే పని చేశాను, గనక నేనే మరి మట్టి తోలించాను, నేనే స్లాబ్ వేశాను, నేనే మందిరం. ఎవడు నిన్ను కట్టమని చెప్పారు? నిన్ను ఎవడు కట్టమనలా, ఎవడు చేయమనలేదు. నీకు ఇష్టమై చేసావు పని, అది దేవుడు నడిపించాడు. అంతేగాని అది నేను చేశానని డబ్బు కొట్టుకుంటే నీ పనితనం అక్కడే పోయింది, నీరు గారిపోద్ది. అలా ఏదైనా దేవుడికి ఇస్తే చెప్పకూడదు, దేవుడికి ఏదైనా పని చేస్తే అస్సలు చెప్పకూడదు. దాని పరిణామం ఎంత ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి అందరూ పని చేయాలి. అందరి పని చేపించడానికి వాడుకునేవాడు దేవుడు అక్కడే. 6వ వచనం, నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు అక్కడే. గనక కార్యములు నానా విధములుగా ఉంటాయి. గనక అది ఏ కార్యమైనా సరే, భూలోకములో అది ఇంటిపైన అయినా, వివాహం పని అయినా, గనక ఏ పని అయినా కార్యాలు నానా రకములుగా ఉంటాయి. కానీ అందరిలోనూ అన్నిటినీ చక్కగా జరిగించు సమకూర్చి జరిగించేవాడెవడు? దేవుడు అక్కడే. గనక అలాగ అన్ని సమకూడి జరిగించేవాడు దేవుడు అక్కడే. గనక నువ్వు ఎవరికి పుట్టాలో, ఎక్కడ పుట్టాలో అది దేవుడికి తెలుసు. గనక ఎలా పుడితే ఎలా జీవిస్తావో దేవుడికి తెలుసు. నేను ఇలాగ పేదవాడి ఇంట్లో ఎందుకు పుట్టాను, లేకపోతే ఇలాగ దరిద్రంగా ఎందుకు పుట్టాను, లేకపోతే ఇలా దరిద్రమైన జబ్బులతో నేను ఎందుకు ఉంటున్నాను అనుకుంటే ఎక్కడ పుట్టాలి నీకేమైనా తెలుసా? ఎక్కడ పుడితే దేవునికి ఉపయోగపడతామో అక్కడ పుట్టించుంటారు. ఎవరికి పుడితే బాగా పని చేయగలమో అక్కడ పుట్టించుంటారు. మరి దాన్ని తిరగేసి నేను అక్కడ పుట్టుంటే నేను ఎలా పని చేసి ఉండేవాడిని, ఎక్కడ పుడితే ఇలా ఉన్న పని చేసుకోవడానికే దారి లేదు, కానీ ఇంకా అక్కడ దాకా వెళ్ళి అక్కడ పుడితే ఇలా పని చేసేవాడు. ఇవి ఎలాగుంటాయి అంటే మనకు మనం హెచ్చించుకొని ఇందాక వాక్యం చదివాం. ఏంటది? బలిష్టమైన చేతి కింద అణిగిమణిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? అణిగిమణిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాడు. ఆ సమయం రాకుండా ప్రభువా నన్ను హెచ్చించని చెప్పేసి సమయం రాకుండా ప్రభువా నన్ను అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతాడా? ఆ సమయానికి నువ్వు సిద్ధపడే ఉంటావా? గనక సిద్ధపడాలి కదా. సిద్ధపాటు లేకుండానే నేను ఎక్కడ కూర్చుంటాను అక్కడ కూర్చుంటానంటే ఇవన్నీ వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకునేవి. వీటి ద్వారా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాడికి దూరంగా ఉండాలి. గనక కార్యములు కలవు, దాని అందరిలోనూ కార్యములు జరిగించేవాడు దేవుడే. అందరిలో కూడా ప్రేరేపించేవాడు దేవుడే.
అందరినీ ప్రార్థన చేపించేవాడు దేవుడే, అందరినీ సన్నిధికి నడిపించేవాడు దేవుడే, అందరూ రక్షణ పొందాలని తలంపు పుట్టించేవాడు దేవుడే, అందరూ దేవుని నీడలోనికి వెళ్ళాలని దేవుడు వారిని ప్రేరేపించి తోడుకొని వచ్చేవాడు దేవుడే. దేవుడు గనక ఆ తలంపు ఇవ్వకపోతే నీ జీవితంలో కూడా ఏం చేయలేవంటే దేవుడి దగ్గరికి రావటము కుదరదు. 7వ వచనము, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. బాగా గ్రహించాలి ఈ వచనములో, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది గనక మరి ఈ దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ నడిపింపు ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది గనక దేవుని వాక్యం అనుగ్రహింపబడుతుంది. ఇప్పుడు ఆ యొక్క దేవుని పరిశుద్ధాత్మ మరి ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. మరి ఈ క్రియారూపంలోనికి వచ్చినటువంటి మనకి గనక మనము ఆ పనిలో నిమగ్నులమైతే గనక మనము ఆ యొక్క ప్రత్యక్షత మనకు అనుగ్రహింపబడినదా లేదా? ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి, ఏంటది? ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది గనక వారికి, ఆ సంఘములో ఉన్న వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచు ఉన్నది. అయినా వారికి అర్థం కావట్లేదు, అయినా వారి జీవితాలకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ వారికి అనుగ్రహింపబడుతున్నటువంటి ప్రత్యక్షత ఇస్తా ఉన్నా కానీ, వారి ఆత్మకు ప్రేరేపణ ఇస్తున్నా కానీ వారికి ఏం కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు, ఏమి చేస్తున్నారో తెలియడం లేదు గనక ఏమి జరుగుతుందో కూడా తెలియడం లేదు. అలా తెలియకుండా ఉండటం వలన, ఇంకా అదే పరిస్థితిలోనే ఉండటం వలన గనక పరిశుద్ధ ఆత్మ ప్రత్యక్షత వారికి అనుగ్రహింపబడినా కానీ ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది, అసలు ఏమైపోయింది, ఏముంటుంది, ఇవన్నీ ఏమీ కూడా జ్ఞాపకం రావు. అదే పరిస్థితిలో నేడు మీరు కూడా ఉన్నారని మీ మట్టుకు మీరు ప్రశ్నించుకోవాలి కనుక జాగ్రత్తగా ఆలకించాలి. 8వ వచనం, ఎలాగనగా ఇప్పుడు ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా ఏంటి గనక జన్మముతోటే ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు? బుద్ధి ఇచ్చాడా? బుద్ధి ఉందా? బుద్ధి లేదని ఎప్పుడు అంటారు? చెప్పిన పని సరిగ్గా చేయకపోతే, ఆ చేసిన పని సరిగ్గా ఉండకపోతే గనక చేసేటప్పుడు పనితనం అర్థం కాకపోతే గనక ఏమవుతుంది? బుద్ధి లేని వాని పని, ఆ పని కూడా సరి అవ్వదు, పని కూడా బాగా ఉండదు. గనక బుద్ధి కలిగినటువంటి వాని పని అయితే ఎలాగుంటుంది గనక ఎలాగనగా ఒకనికి అంటే, ఇప్పుడు ఒకనికి అంతమంది వింటున్నారు, అంతమంది చూస్తున్నారు కదా, ఒక్కరినే ఎందుకు మరి అలాగ గావించడం జరిగింది? ఒకనికి ఆత్మ మూలముగా గనక చాలామంది యేసుక్రీస్తు దేవుడిని నమ్మిన తర్వాత బూతులు తిట్టడం మానేసామని చెప్తా ఉంటే వింటున్నాను నేను. గనక అప్పటిలా కాదులేండి, ఇప్పుడు మారాను కదా, ఇప్పుడు దేవుడు నన్ను మార్చాడు కదా, అందుకే తిట్టట్లేదు అని చెప్పి అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? మరి ఇలాగన ఆత్మ మూలముగా బుద్ధి వాక్యం వారికి వినకపోతే, ఆ బుద్ధి వాక్యం వారి దగ్గరికి రాకపోతే వారిలో మారు మనసు ఉండదు, వారు రక్షణ పొందరు. అలాగే పాత బూతులే తిట్టుకుంటూ ఉంటారు. పాత బతుకే బతుకుతూ ఉండటం వలన వారికి బుద్ధి మారదు. గనక మరి యేసుక్రీస్తు దేవుడిని నమ్మిన తర్వాత ఏం మారింది? చాలామంది మరి దేవుని వాక్యం చదువుతున్నా కానీ ఆ వాక్యానుసారమైనటువంటి బుద్ధి ఉండదు. వాక్యానుసారమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బుద్ధి. వాక్యం ఎంత మంచిదో తెలుసా అండి? నీకు బుద్ధి లేకపోతే చదివితే నీకు బుద్ధి వచ్చేటట్లు చేసేది వాక్యం. ఎన్నిసార్లు చదివినా బుద్ధి రాకపోతే, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాకపోతే మరి ఏం చెయ్యాలి? కాబట్టి ఇలాగ ఒక్క మాటనే ఎంచుకునే ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము
వాడికి బుద్ధి చెప్పడానికి బుద్ధి వాక్యం కావాలి, గనక బుద్ధి వాక్యం కావాలి. మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన గనక జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం అంటే గనక మరి బుద్ధితో ఆలోచించి మాట్లాడే యొక్క తలంపులు. బుద్ధిమంతుడు ఆలోచించే మాట్లాడతాడు, బుద్ధి లేని వాడు ఆలోచన లేకుండా మాట్లాడతాడు. గనక ఒకడి లక్షణాలు ఇలా ఉన్నాయి. వానికి బుద్ధి అంటే గనక దేవుడు ఇలా చెప్పాడు, ఈ మంచి బుద్ధి కలిగే ఉండాలి, గనక ఇలా మంచి లక్షణాలు కలిగే ఉండాలి. ఈ బుద్ధివాక్యము గనక ఇదే మంచిది, అంతే ఇదే ఇలాగే ఉండాలి అని వానికి అలాగే తట్టింది, వాడు అలాగే ఉంటున్నాడు. మరి ఒకనికైతేనో ఏం కలిగింది? జ్ఞానవాక్యము. గనక మరి ఒకనికి ఏం కలిగింది? జ్ఞానవాక్యం. చూడండి, బుద్ధివాక్యము కంటే జ్ఞానవాక్యము గొప్పది. గనక బుద్ధివాక్యము తన చుట్టూన్న వారిని తనను తాను దిద్దుకోవడానికి, ఆ పరిశీలన చేసుకోవడానికి, చూసుకోవడానికి, బాగా తెలుసుకోవడానికి పనిచేస్తుంది. గనక జ్ఞానవాక్యం అయితే ఎదుటివారు గనక ఎలాంటి వారో, ఎదుటివారు తలంపులు ఏమై ఉంటావో గనక తను తాను పరీక్ష చేసుకొని ఎదుటివారికి కూడా మరి వారి తప్పులుంటే సరిచేయటానికి, తప్పులుంటే దిద్దటానికి గనక ఏమొస్తుందంటే మరి ఆ జ్ఞానవాక్యమును. గనక దావీదు గారు కుమారుడు సొలొమోను గారు దేవుణ్ణి అడిగాడు. ఏమడిగాడు చెప్పండి? ఎంత గొప్ప విస్తారమైన ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్న నీ జనానికి, గనక యూదులు సామాన్యులు కాదు, చాలా జ్ఞానం కలిగిన వారు, చాలా మరి భక్తి కలిగిన వారు. కాబట్టి వారిని పరిపాలించాలంటే సామాన్యం కాదు. అలాగా గనక మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి అభిషేకించబడిన తర్వాత రాజుగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, ఈ విస్తారమైనటువంటి జనసమూహాన్ని పరిపాలన చేయాలంటే నాకు జ్ఞానం చాలదు, నేను చిన్నవాడిని, నాకు తెలివితేటలు లేవు. గనక నీ జ్ఞానాన్ని నాకు ఇస్తే ఈ జనాన్ని ఎలా నడిపించాలి, భక్తిలో ఎలా ఉంచాలి, న్యాయశాస్త్రములు ఎలా జీవించాలి, గనక తప్పులోకి వెళ్లకుండా జాగ్రత్త కలిగి ఒక కట్టడ నియమము కలిగి నడిపించడానికి నీ జ్ఞానము నాకు దయచేయమని ఏం చేశాడు ఆయన? సొలొమోను గారికి పుట్టకముందే దావీదుకి ఏం చెప్పాడు? నీకు ఒక సమాధానకరమైన కుమారుని ఇస్తానన్నాడు. అప్పుడు సొలొమోను పుట్టలేదు. పుట్టకముందే నీకు ఒక సమాధానకరమైన కుమారుణ్ణి ఇస్తానన్నాడు. గనక ఆ సమాధానకరమైన కుమారుడి పాలనలోకి వచ్చాడు. ఆ పాలనలోకి వచ్చిన ఆ సమాధానకరమైన సొలొమోను గారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నాడు. నాకు జ్ఞానం కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. గనక ఆ ప్రార్థన చేయటం వలన ఏమొస్తుంది? జ్ఞానవాక్యమును. గనక వాక్యాన్ని చదివితే జ్ఞానం వస్తుంది, వాక్యాన్ని చదివితే చదువు వస్తుంది, వాక్యాన్ని చదివితే ఫెయిల్ కావు, పాస్ అయిపోతావు. ఎంతోమంది బిడ్డలు గనక మరి ఎక్కడో దూరం నుంచి అయ్యగారు గనక ఈవేళ పాస్ అయ్యాను సంతోషం, దేవుడు నన్ను పాస్ చేయించాడు. దేవుడి పక్షాన్ని ఉన్నా కాబట్టి పాస్ చేయించాడు. దేవుడు పక్షంగా ఉన్నా కాబట్టి దేవుడు నిన్ను విడిపించాడు. దేవుడు పక్షంగా ఉన్నాడు కాబట్టి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. కాబట్టి దేవుడు జ్ఞానాత్మ కలిగిన వాడు. జ్ఞానవాక్యమును. గనక జ్ఞానం తక్కువైందా? వాక్యం చదువు. జ్ఞానం తక్కువైందా? దేవుణ్ణి అడుగు. నీ కుటుంబాన్ని దిద్దుకోవడానికి, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడు ఎంత జ్ఞానం కావాలితే అంత జ్ఞానం ఇస్తాడు. నీ యజమానులు రక్షించుకోవడానికి ఎంత జ్ఞానం కావాలితే అంత జ్ఞానం ఇస్తాడు. అసలు జ్ఞానం దేవుడా మా కుటుంబాన్ని రక్షించమని అడగందే ప్రభా నేనేమయ్యున్నానేమో, నేను ఎలాగ అయ్యున్నానేమో అంటే నాకు నిజం చాలా కోపం వచ్చేస్తుంది. అయ్యున్నానేమో కాదు, అదే పరిస్థితిలోనే ఉంటున్నా. మళ్ళీ అయ్యున్నానేమో అంటే కనుక ఒక నేను అలాగ ఉన్నానంటే ఎవరన్నా ఏమన్నా తెలుసుకుంటే మళ్ళీ మేము ఎలాగుందని అనుకుంటారని సిగ్గుపడవలసి వస్తుందేమోనని మేము ఎలాగున్నామేం ప్రభా, ఒకరు కాకుండా నేను ఎలాగున్నానేం ప్రభా, దాంట్లో నువ్వు ఒకదానివి కనిపిస్తున్నావు. నేను ఇలాగే ఉన్నాను ప్రభా, నేను ఇలాగే ఉంటున్నాను ప్రభా, అందుకే నా జీవితం ఇలా తగులాడుతుందని అలాగే వెళ్ళాలి. గనక అందరిని వేసుకుని పడకూడదు, అది కరెక్ట్ కాదు. గనక జ్ఞానవాక్యము చాలా గొప్పది. 9వ వచనం, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును. ఇక్కడ ఒకరికి ఏం చూపించాడంటే మొదట కార్యసాధకం, ఒకరిలో ఏం చూపించాడంటే ఆత్మ ప్రత్యక్షత.
గనుక ఒకరిలో ఏం చూపించాడంటే ఆయన జ్ఞానవాక్యమును. ఇప్పుడు ఈ 9వ వచనములోనికి చూడండి, మరి ఒకనికి ఈ వ్యక్తిలో ఏమున్నాయి అంటే ఆత్మ వలననే విశ్వాసమును ఒకటి. రెండవది మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచువారం. గనక ఏమున్నది, ఒకనికి ఆత్మ పరిశుద్ధ ఆత్మ వలన విశ్వాసం వచ్చింది, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు ఏమొచ్చింది, వరం వచ్చింది. కాబట్టి స్వస్థపరచు వారం కావాలి, గనక వరాలు కావాలి. వరాలు కావాలా మీకు? ఏమండి నన్ను చూడండి, వరాలు కావాలా? వరాలు కావాలా వద్దా? కావాలని ఎలా గోకుంటే ఎలా వస్తాయండి? ప్రార్థన చేయాలి. అన్నీ కావాలంటే ఊరికనే అక్కడ పెట్టింది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటి తెలాలి కదా. అన్నీ కావాలంటే అన్నీ కావాలి అలాగంటే కాదు. ఏది నీకు ఇష్టమో, ఎలా ఉండటం నీకు ఇష్టమో అది నువ్వు ఎంచుకోవట్లేదు, దానికి నువ్వు అలవాటు పడట్లేదు. కాబట్టి నీకు చదివే వాక్యమా గనక ఒకవేళ కొంతమందిని పరిశుద్ధ ఆత్మదేవుడు కొంతమందిని వాక్యం చెప్పడానికి ఉపయోగించుకుంటారు, అది దేవుడి చిత్తం. గనక కొంతమందిని మరి దేవునిలోనికి నడిపించడానికి సువార్త చెప్పడానికి ఉపయోగించుకుంటాడు, అది పరిశుద్ధ ఆత్మదేవుని పని. కొంతమందిని ఉన్నకాడే ప్రార్థన చేయడానికి సిద్ధపాటు చేసుకుంటాడు, అది దేవుని వరమే. గనక కొంతమందికి దేవుడు ఇలాగ స్థిరముగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినందువలన స్వస్థతా వరం, విశ్వాసము వరం, స్వస్థతా వరం, ఈ వరాలు వచ్చినప్పుడు అమ్మా గనక ఈ వరాలు వచ్చినప్పుడు ఎవరి మీద చేయి పెడితే వారికి ఏమొస్తుందంట, స్వస్థత వస్తుంది. గనక స్వస్థత రావాలంటే ప్రార్థన చేసే నీలో బలం ఉందా? గనక నీవు అడిగే దేవుడు నీకు ఇచ్చే బలము ద్వారా కార్యం సఫలమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి? ఆత్మవరం కావాలా, స్వస్థపరిచే వరం కావాలా? మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. ఆత్మవరం కావాలా, స్వస్థపరిచే వరం కావాలా? మరి ఎవరికైనా ప్రార్థన చేశారు బయటికి వెళ్ళి? ఇప్పుడు చేస్తారా? ఎలాగుంటుందంటే కాబట్టి ఆత్మవరము అంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉపయోగపడాలి, ఆయా సందర్భాల్లో ఉపయోగపడేటట్లుగా దేవుడు చేస్తాడు. స్వస్థపరిచే వరము సామాన్యంగా ఒక వ్యక్తి నేను ప్రార్థన చేశాను గనక నేను ప్రార్థన చేశాను, పలానా వ్యక్తి బాగుపడ్డాడు లేక పలానా వ్యక్తి విడుదల పొందాడు అని ఆ మనిషి వచ్చి చెప్పడానికి ఈ మనిషికి ఏమొస్తుంది? 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 మీరు ఎలా అసలు బైబిల్ చదువుతున్నారా లేదా అసలు అర్థం కావట్లేదు నాకు. అలాగా నువ్వు ప్రార్థన చేస్తే ఒకవేళ ఏదైనా అద్భుతం అక్కడ జరిగితే ఆ మనిషి వచ్చి నీకు చెప్పినప్పుడు నీకేం జరుగుతుంది? ఏమొస్తుంది? నేను ప్రార్థన చేశాను అందుకే తగ్గింది, గర్వం వస్తుంది. చాలామంది ఇలాగే వెనకబడిపోతున్నారనమాట. కాబట్టి గర్వం అనేది దేవా నీవు నాకు సాయం చేశావు, నేను చిన్న ప్రార్థన చేశాను, ఆ బిడ్డకు బాగా అయిందంటయ్యా, చాలా సంతోషిస్తున్నాను ప్రభు. ఇలాంటి వారు ఇంకెంతమంది ఉన్నారు? గనక వారి కొరకు ప్రార్థన చేసే వీలు వాళ్ళు నాకు అన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఇంకా శక్తిని ఇస్తాడు. నేను ఎన్నడూ ప్రార్థన చేయలేదు ప్రభా, ఈ వారం అంతా మోకాళ్ళు లేదు, ఈ వారం అంతా బైబిల్ చదవలేదు, ఈ వారం అంతా ఆదివారం ఆరాధనకి వెళ్ళలేదు, అయినా నేను ప్రార్థన చేసి ఆ మనిషిని బాగు చేశావు. నేనంటే నీకు నమ్మకం ఉంది? ఎవరికి నమ్మకం ఉంది? ఎవరికి నమ్మకం ఉంది? ఎవరికి నమ్మకం ఉంది? మీకు నమ్మకం ఉందా? దేవుడికి నమ్మకం ఉంది? మళ్ళీ చెప్తాను, ఈ వారం బైబిల్ చదవాలి, ప్రార్థనకి వెళ్ళా గనక ఏమి చేయలేదు, గనక ప్రార్థన చేశారు, నెరవేర్పు వచ్చింది అనుకోండి. నెరవేర్పు రాగానే ఈ వారం అంతా పని చేయకుండానే, అంటే నేను ప్రార్థన చేయకుండానే దేవుడు నా ప్రార్థన నెరవేరుస్తున్నాడు. నెరవేర్చాలి లోపల కక్కేయండి, బయటకు వచ్చేద్ది, ఆటోమేటిక్గా లోపల దాచుకొని పని చేయదు. కాబట్టి ఆ మాట దగ్గరికి రాగానే ఏమనిపిస్తుంది అంటే, అబ్బా నేను ఇంకా కొంచెం ఎక్కువ ప్రార్థన చేసి ఉంటే, ఇంకా కొంచెం బైబిల్ చదివి ఉంటే, లేక ఇంకా కొంచెం ప్రార్థన చేసి ఉంటే, ఇంకా మరి 1-2 ఇలాంటి ప్రార్థనలో చూడగలుగుతున్నామో కదా అని తలంపు వచ్చును. గనక మన తలంపు ఎక్కడికి వెళ్ళింది? అసలు నేను వారం ప్రార్థనే చేయలేదు, అయినా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఏదో తెలిసి తెలియక ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనకి దేవుడు టక్కన నెరవేర్పించేశాడు.
గనక చేయగానే నెరవేర్పించేశాడు దేవుడు. అంటే ఏమొచ్చింది, ఏమవుతుంది అంటే గనక దేవుడు ఇచ్చినది మనం దేవుడిలో ఖచ్చితంగా కరెక్ట్గా నిలబడితే, కరెక్ట్గా దేవుడి దగ్గర ఉంటే నీకు ఏ వరం కావాల్సి ఆ వరంలన్నీ ఇస్తాం. దేవదాసయ్య గారులో ఉన్నటువంటి వరాలు అమ్మ చాలామంది మరి పరిశీలన చేసినప్పుడు ఒక ఆయన గుంటూరులో ఉన్నటువంటి తేలు మత్తయ్య అనేటువంటి ఆయన దేవదాసయ్య గారి గురించి మాట్లాడినప్పుడు ఒక ద్రాక్ష గెల పైనుంచి కింద పొడుగున్న గెల తీసుకొచ్చి దానికి ఒక చివర పట్టుకొని గనక దేవదాసయ్య గారిలో దీనికి కాయలు ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ ద్రాక్ష గెలకి పండ్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, అన్ని వరాలు దేవుడు ఆయన అంతరంగంలో పెట్టాడు. ఈ వరము లేదు, ఈ పని లేదు అనటానికి వీలు లేకుండా అన్ని వరములు పెట్టాడంట ఆయన. అన్ని వరాలు ఆయనలో ఉన్నాయి కనుకనే ఆయన నిన్న సాయంకాలం చదివినప్పుడు ఒక పాఠం వచ్చింది. దాంట్లో నేను మధ్యాహ్నం అప్పుడు గనక నేను పడుకొని నిద్రలో ఉన్నప్పుడు దేవుడు గాలిలో బైబిల్ మిషన్ రాసి నాకు చదవమని చూపించాడు, నేను చదివానని చెప్పి అన్నారు ఆయన. అమ్మ చదవమని చూపించారంట గనక మధ్యాహ్నం చదవమని చూపించారు గనక నేను చదివాను. గాలి ఎక్కడ లేదు, గాలి అన్ని చోట్ల గాలి ఉంది గనక మనం బ్రతుకున్నాం, ఈవేళ మాట్లాడుతున్నామంటే కూడా గాలే. ఈ గాలి ఎక్కడిదక్కడ ఆగిపోయింది అనుకోండి, ఇంకేమి లేదు, ఆగుతానన్న ఆపరన్నమాట, పంపేస్తాం. కాబట్టి గాలి చాలా గొప్ప గాలి గనుక గాలి అన్ని స్థలముల్లో ఉంది. పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా ఇలా గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు గనక ఏర్పాటు చేసుకుంటున్నాడు, మాట్లాడుతాడు. వారికి స్వస్థత వరం గనక మరి మన బైబిల్ మిషన్లో గనక మరి అనేకులు ఉండవచ్చునం, కానీ స్వస్థపరిచే వరాలు దేవుడు అనేకులకు మరి ఇస్తాడు దేవుడు. గనక మరి చాలామంది గనక మరి గొప్ప వరం ఏంటంటే స్వస్థపరిచే వరం, స్వస్థతశాల వరం అమ్మ. స్వస్థతశాల గనక స్వస్థతశాల రోగులను బాగు చేసేటువంటి మరి ఆ స్వస్థతశాల స్వస్థత కూటం గనక ఎవరు బాగు చేస్తారు చూడండి, ఎవరు బాగు చేస్తారు? ఒక 100 మంది వచ్చారనుకోండి, ఒక 200 మంది లేక ఒక 500 మంది ఇలాగ అంతమంది వేల మంది ఒకేసారి కూడుకొని ఉన్నారు. ఒకేసారిగా స్వస్థత కావాలంటే అది ఒక్క దేవుడే చేయగలడు గనక అది ఒక్క దేవునికే సాధ్యం. గనక ఇక్కడ నడిపించే వారందరూ కూడా కార్యనియమితులు తప్ప వీళ్ళలో ఏమీ లేదు. వాళ్ళని అడ్డం పెట్టుకుని దేవుడు పని చేసుకుంటున్నాడు అంతే. గనక ఇక్కడ ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ పని చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలి, వినేవారు జాగ్రత్తగా వినాలి. అప్పుడు పని జరుగుతుంది గనక అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అలాంటి కార్యము జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వరం ఇస్తాడు. గనక నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా వరం ఇస్తాడు. ఇచ్చిన వరాన్ని జాగ్రత్తగా గనక వాడుకుంటే అది బాగా పనిచేస్తుంది. ఇచ్చిన వరాన్ని నేనంటే ఏంటో తెలుసా, నేను ఎలాగుంటానో తెలుసా, ఇలాగ మాట్లాడితే లోపలంతా గుంజి ఏమవుద్ది, కరిగిపోద్ది. ఒక ఆయన ప్రార్థన చేశాడు, అయ్యగారండి ఏంటయ్యా చెప్పండి అన్న. నేను ప్రార్థన చేసినప్పుడు ఒక ఆమె భాషలతో మాట్లాడుతుంది, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, భర్త మాత్రం నాకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మరలా మాటలు వినిపిస్తాడన్న. మరి ఏం మాట్లాడతారు నీకేమైనా అర్థమవుతుందండి అంటే, ఎప్పుడు మాట్లాడినా ఒకటే భాష, ఒకటే మాట, ఒకటే ప్రవచనం, ఒకటే రకంగానే మాట్లాడతారండి ఆయన. నాకు ఆ సంగతి తెలియదు కానీ ఎవరైనా పరిశుద్ధాత్మను గూర్చి గనక పోటీ పడే వాళ్ళు ఉంటే, నేను పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా నేను పోటీ పడతాను, ఎవరైనా చేతనైతే ముందరగా రండి అని నేను చాలామందికి నా వ్యక్తిగతంగా కూడా తెలియజేశాను. గనక ఊరికనే నాకు అది ఉంది నీకు ఇది ఉంది ఇలాంటివి కాదు. దేవుడు నీకేం పెట్టాడో, గనక దేవుడు నీకేమిచ్చాడో, నీ దగ్గర ఏముందో నా దగ్గర ఏముందో తెలుసుకుందాం రా. దేవుడి దగ్గరికి వెళ్తే గనక నిజమైనటువంటి దేవుడి శక్తి గనక బయటపడుతుంది. దేవుడు చెబుతాడు, దేవుడు నెరవేర్పిస్తాడు. గనక దేవుడు ఇచ్చేటువంటిదైతే అది చాలా గొప్పది.
గనక అది ఎవరు తీసివేయలేరు. ఆ దేవుడిచ్చిన దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే చాలా బాగుంటుంది. అలాగా మనం దేవుడిచ్చిన దాన్ని వాడుకోవాలి. దేవుని పనిలో మనం పనిముట్లు మాత్రమే, గనక వేరే ఏం కాదు. గనక దేవునిలో మనం పనిచేయాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని ఆత్మ వలన స్వస్థత వరములు పొందుకోవాలి. గనక దేవుని ఆత్మ వలన గనక గొప్ప కార్యాలు చేయాలి. అందుకు దేవుడి సన్నిధికి రావాలి, దేవునితో సావాసం చేయాలి. నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, నాకు ఇంకా ఏమో లోపల ఇంకా ఏమో అని చెప్పి ఇంకా నేను తవ్వుకుంటూనే ఉన్నా. నాకంటే మీరేదని చెప్పి, అవునా కదా? నాకంటే మీరే ధన్యులు, అవునా కదా? వారానికి ఒకసారి వస్తున్నారు, చక్కగా ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఇక ఏదో 4 మాటలు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. గనక మరి మీరు ఎంత ధన్యులు అంటే నిజంగా మీకు అంత సుఖం ఇచ్చాడు దేవుడు. ప్రార్థన చేయకపోయినా ఫోన్ చేస్తే మాట్లాడాలి, మళ్ళా ఫోన్లు కనుక ఎత్తకపోతే మా పాదిరి గారు నిండిద్దా? ఏముంది నిండడానికి బూడిది ఏమీ లేదు. ఇలాంటి క్వశ్చన్ మార్కులు కూడా వేసే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అలా నిండింది అనుకుంటే వాళ్ళకి నిండింది అక్కడ తరిగిపోవడానికి దారి మొదలైంది. అది తెలుసుకోవాలి ముందర. కాబట్టి పరిశుద్ధ ఆత్మ తండ్రి చాలా జాగ్రత్తగా పరిశోధన చేస్తారు. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువేం కాదు. గనక ఒకరిని ఎక్కువగా ఆ దేవుడు వాడుకుంటాడు, ఒకరు తక్కువగా దేవుడు ఆడుకుంటాడు. ఒకరిని దేశం అంతా కూడా మరి బిలిగ్రామ్ ఉన్నాడు, ఆయన ఏం చేశాడంటే ప్రపంచం అంతటా ఒక 5 నిమిషాలు, ప్రపంచం అంతటా 5 నిమిషాలు దేవుని వాక్యం అందించాలని చనిపోయేటప్పుడు ఆశపడ్డాడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత పని చేశాడు ఆయన. అంత పని చేశాడు. గనక అంత పని చేశాడు, ఆయన కోరిక అది. దేవుడు నా కోరిక నెరవేర్చు, ప్రపంచం అంతటా అన్ని ఛానళ్ళు అన్ని టీవీల్లో కూడా కొంత సమయం గనక దేవుని వాక్యాన్ని 5 నిమిషాలు అందించాలి నేను. ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో, ఎన్ని టీవీలు ఉన్నాయో, గనక అందరికీ కూడా మరి ఆ విస్తారమైనటువంటి ఆ యొక్క పరిచర్య చేయటానికి నా కోరిక నెరవేర్చని ప్రార్థన చేశాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు అంత గొప్ప పని చేశాడు. గనక పరిశుద్ధ ఆత్మదేవుడు అంత గొప్ప పని చేశాడు. మిషనరీలు వచ్చారు, దేశం కాని దేశం గనక మన దేశానికి వచ్చి గనక మరి అనేక సార్లు క్రొత్త నిబంధన వ్రాసి తెలుగు భాష నేర్చుకుని తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మారండి అని వారికి గుడులు కట్టి బడులు కట్టి ప్రార్థన చేయటం నేర్పించి ఇన్ని గొప్ప పనులు చేశారు. దేవుడు వారికి ఇచ్చిన వరము. ఆ దేశానికి నన్ను వెళ్ళమన్నాడు, ఆ ప్రాంతానికి నన్ను వెళ్ళమన్నాడు. కాబట్టి ఒకవేళ అలా కాకపోతే వారిని దేవుడు అలా వాడుకుని ఉండవచ్చును. కాకపోతే నిన్ను నీ ఇంటి వారి కొరకు, నిన్ను నీ ఇంటి రక్షణ కొరకు వాడుకోనగలడు. గనక నిన్ను నీ ఇల్లుని మార్చుకోవడానికి, నీ కుటుంబాన్ని మార్చుకోవడానికి దేవుడు నిన్ను నడిపించుకోగలడు. ఆ తలంపు, అంత తలంపు, ఎంత తలంపు కూడా లేకపోతే ఇక జీవితంలో దేవుడిచ్చిందల్లా మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుడిచ్చినటువంటి భాగ్యాలు వరాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ప్రశ్న వేసుకోండి. ఇప్పటి వరకు నేను ఎలాగుంటున్నాను, ఇక ముందరికి కూడా ఎలాగుంటున్నాను అని ప్రశ్న వేసుకుంటే మీ జీవితాలు మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, ఫలించండి. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు దేవా. నాయనా నీ ఆత్మ సహాయము ద్వారా నాయనా మరి మా తండ్రి మేము సమస్తమును పరలోక భాగ్యాలు భూలోక భాగ్యములు నాయనా ధనఘనతల ఆశీర్వాదములు అన్నీ నీవు నాయనా మరి రాజ్యాన్ని నీతిని వెతికితే అన్నీ ఇస్తాను అన్నావు. అలాగే ప్రభా నీ రాజ్యాన్ని నీతిని వెతకనట్లుగా దేవా మరి వెతికే బిడ్డలుగా చేయండి నాయన. ఆశ కలిగిన బిడ్డలుగా చేయండి, శ్రమ పడే బిడ్డలుగా చేయండి దేవ. అశ్రద్ధ తీసివేయండి, సోమరితనము తీసివేయండి, పిసినారితనము తీసివేయండి. పరిశుద్ధ ఆత్మ ద్వారా బిడ్డలను నాయన మరి మా తండ్రి నేను ఏదైనా పని చేయాలి ప్రభా, నేనేం పని చేయగలుగుతున్నాను? సంఘము నిమిత్తమై నేనేం పని చేయగలుగుతున్నాను దేవ? ఆత్మల రక్షణ నిమిత్తమై నేనేం పని చేయగలుగుతున్నాను అని ఎవరి మట్టికి వారే ప్రశ్న వేసుకొని ప్రార్థన చేసుకుని దేవ కనిపెట్టుకొని నీవు ఇచ్చినటువంటి తలంపులు దేవ మరి కొనసాగించడానికి పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని దేవా బిడ్డలందరూ దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.